హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు కొద్దిగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్, కసూరి మేతి కూడా కొద్దిగా వేసేసి ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని అందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని మనము పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బిర్యానీకి కావాల్సినది మనకి ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్. సో బ్రౌన్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎగ్స్ని వేసేసి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పనేం లేదండి. జస్ట్ సాల్ట్, కారం ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇలా సన్నగా తరిగేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ ఆనియన్స్ అనేది మనకి చక్కగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ కొద్దిగా సాజీరా, అలాగే స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. ఒక 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, సాజీరా, బగారా ఆకు, కసూరి మేతి వేసుకున్నాక ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులోనే కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, అలాగే పుదీనాను కూడా వేసేసుకున్నాను. పుదీనా చక్కగా ఆయిల్లో అయితే మనకి ఫ్రై కావాలి. చూడండి, ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పుదీనా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను. టమాటోస్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. క్లిప్ మిస్ అయినట్టుంది. ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ తగినంత కారము, అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నట్లయితే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. కంపల్సరీ సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి. టమాటో అనేది చక్కగా మగ్గిపోవాలి. స్పైసెస్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, టమాటో, స్పైసెస్ అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ అంతా పెరుగునైతే మనం యాడ్ చేసేసుకోవాలండి. పెరుగు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. ఆయిల్ చక్కగా సెపరేట్ అయినప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే చక్కగా సరిపోతుంది. అన్నం పుల్లలు పుల్లలుగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఇలా కలుపుతూ మనమైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది చక్కగా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 3.5 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టిన బాస్మతి రైస్ని నానబెట్టి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి.
ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా కడిగేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఇందులో వేద్దాము. లేయర్గా వేసుకోండి, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దండి. ఒక లేయర్ రైస్ వేసేసి దాని మీద కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని దాని మీద కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే దమ్ చేసిన విధంగానే దమ్ ఎగ్ బిర్యానీ లానే ఉంటుందండి. టేస్ట్ కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేసి చూడండి. సూపర్ యమ్మీగా ఉంటుంది టేస్ట్. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బిగినర్స్, బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా రైస్ వేసేసాం కదా. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసి మూత పెట్టేసేయాలండి. ఇంకా మనం డిస్టర్బ్ చేయాల్సిన పనేం లేదు. చక్కగా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఎగ్స్ని కూడా వేసేద్దాము. ఎగ్స్ని కూడా వేసేసి కొద్దిగా నెయ్యి వేసేసుకొని పైనుండి మూత పెట్టేద్దాము. మనం ఇంకేం డిస్టర్బ్ చేయొద్దండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి సిమ్లో పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ సిమ్లో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా క్విక్గా, టేస్టీగా చేసుకునే రెసిపీసే ఎక్కువ నేను పోస్ట్ చేస్తానండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, యమ్మీగా కూడా ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసేయండి. చూసారు కదా ఎంత యమ్మీగా వచ్చిందో. అన్నం చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.